ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 13వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన సంతానాన్ని, నేలలో పుట్టే ప్రతిఫలమును, ద్రాక్షారసమును, నూనెను, పశువులను, పిల్లలను ఆశీర్వదిస్తానని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదం గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబానికి సంతానాభివృద్ధి కలుగజేస్తాడు. ఒకవేళ మన జీవితంలో పిల్లలు లేకుండా నీ కుటుంబ జీవితంలో ఒకవేళ బాధపడతా ఉంటుంటే దేవుడు ఖచ్చితంగా సంతానాభివృద్ధిని కలుగజేస్తాడు. నీ కష్టానికి వచ్చే ఫలితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ జీవితంలో ప్రతి భాగాన్ని సమృద్ధిగా, అంటే ఎటువంటి లోటు లేకుండా దేవుడు ఏం చేస్తాడు? సహాయము దయచేస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ జీవితంలోని ప్రతి భాగాన్ని ఆశీర్వదిస్తానని ప్రభు చెబుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మరి మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని ప్రేమించి పరిపూర్ణంగా దేవుని మీద మనము మన మనసుని, మన ఆలోచనని కేంద్రీకరించి ఆయనను మనం ప్రేమించినప్పుడు ఆయన మనలకు పరిపూర్ణమైన దీవెనలతో నింపుతాడు. మనందరము దీవించబడదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమె తలలో వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. గతించిన దినాలన్నీ కూడా మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. రాత్రంతా కాచినందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రభా నాయన, మా ప్రతి అవసరత మీరు తీరుస్తున్నారని, మమ్మల్ని దీవిస్తానని, అయ్యా మా అక్కరతలన్నీ ప్రభా నాయన తీరుస్తానని మీరు చెప్పారు. మీ దీవెనను కోల్పోయే మనసు కానీ, ఆలోచన కానీ, తలంపులు కానీ మాలో నాలో లేకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. మమ్ములను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీ సన్నిధి నాతో మాతో ఉంచమని కోరుకుంటూ ఉన్నాను. నాయన, ఈ దినపు అవసరతలన్నీ తీర్చండి ప్రభా. భయంకరమైన ఎండలో సహాయం చేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. ఈ దినమంతా కూడా మీ కృపలో మమ్మలను నడిపించమని, ఈ దినదీవులతో మమ్మల్ని నింపమని, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలతో ప్రతి అవస్థతో తీర్చండి. ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాం తండ్రి. ఆమేన్.